హాయ్ వ్యూయర్స్, చూసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే అమెజాన్లో టైర్ ఇన్ఫ్లేటర్ బోట్రానిక్స్కి సంబంధించి టైర్ ఇన్ఫ్లేటర్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ చెప్తాను. మీకు ఎలా ఉంది ఏంటన్నది మీకైతే చూపిస్తాను. చూడొచ్చు. ఇప్పుడు మనమైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తాము. ఏమున్నాయి అన్బాక్సింగ్ చేసి మనము చూసుకోవచ్చు. వాయు 4.0 తీసుకున్నామండి. ఇది వచ్చేసి 2.2 × 2000 mAh బ్యాటరీ అయితే, 2 బ్యాటరీ అయితే ఉంటాయండి ఇందులో. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కార్డ్లెస్ అంటే మనం వైర్ ద్వారా పెట్టిన యూజ్ చేసుకోవచ్చు, లేకుండా వైర్ లేకుండా బ్యాటరీ ఛార్జింగ్ ద్వారా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఫీచర్స్ వచ్చేసి స్మార్ట్ ప్రెషర్ డిటెక్షన్, అంటే మనము గాలి ఎంత ఉన్నది ఏంటన్నది ఆటోమేటిక్గా చెక్ చేసి చెప్తుంది. ఆటో షట్ ఆఫ్, మనం సెట్ చేసుకున్న ప్రెషర్కి గాలి అన్నది నింపుగానే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అన్నది అవుతుంది. మనము ఈజీగా క్యారీ కూడా చేయడానికి అయితే ఉంటుంది. ఇందులో మనకి వచ్చి ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే 1 year వారంటీ అయితే ఉందండి. ఛార్జ్ ఫర్ 3 hours బిఫోర్ ఫస్ట్ యూజ్ అన్నాడు. మనమైతే తీసుకోగానే ఫస్ట్ ఒక 3 hours అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫుల్ అవడానికి. నెక్స్ట్ చూసుకుంటే డిజిటల్ డిస్ప్లే ఉంటుంది మనకి ఫర్ కార్, బైక్స్, బైసికల్స్ అండ్ బాల్స్. ఇంకా టైప్ సి ఛార్జింగ్ పోటీ, మనం టైప్ సి ఛార్జర్ ద్వారా, ఇంట్లో వాడుకునే ఛార్జర్ ద్వారా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే మనమైతే కార్లో సిగరెట్ లైటర్ ద్వారా కూడా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీనిలో రీఛార్జబుల్ బిల్ట్ ఇన్ బ్యాటరీ అయితే ఉందండి. నెక్స్ట్ ఇది ఇప్పుడైతే మనమైతే అన్బాక్సింగ్ చేద్దాము. మనమైతే బాక్స్ ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ ఒకటి వచ్చింది. ఇందులో ఏమున్నాయన్నది ఇప్పుడైతే చూద్దాం. మనము చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గాలి పట్టడానికి వచ్చి పైప్ అండి. దీన్ని మనమైతే దానికి బిగించుకొని, ఇది వచ్చేసి మనము దీనికైనా ఇది కారుకి కానీ, బైక్ కానీ, సైకిల్కి కానీ బిగించుకోవడానికి ఇది అయితే పైప్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒక ఛార్జర్ కేబుల్ ఇచ్చారండి. చిన్న సి పిన్, టైప్ సి పిన్ వచ్చి చాలా చిన్న కేబుల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇది కార్డ్లెస్, అంటే కార్డెడ్ అంటే మనం కార్లో పెట్టగానే దీని నుంచి మనకైతే పవర్ అన్నది అయితే 12 volts DC వోల్టేజ్ అనేది అయితే వస్తుంది. ఇందులో పెట్టుకొని కూడా మనము కారుకి గాలి తక్కువ ఉన్న పంచర్ అయినా మనం వేసుకోవడానికి ఇదైతే ఉపయోగపడుతుందండి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినప్పుడు. ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి బ్యాగ్ ఇచ్చాడు ఒకటి. దాని యొక్క సేఫ్టీ బాగా నీట్గా ఉండాలి అనే దానికి, స్క్రాచెస్ పడకుండా మనమైతే ఈ బ్యాగ్లో పెట్టుకోవడానికి అయితే ఒక పౌచ్ కూడా ఇచ్చాడండి. సో నెక్స్ట్ ఇంకా మనమైతే మెయిన్ యూనిట్కి అయితే వెళ్దాము. ఇప్పుడు అది ఎలా ఉంది అనేది. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇందులో మాన్యువల్ అయితే ఇచ్చారండి. ఇది యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నది వాయు 4.0 ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవచ్చు మీరు. మొత్తం అన్నీ ఇక్కడ మాన్యువల్లోనే ఇచ్చేశారు. చూసుకోవచ్చు మనం ఎలా దీన్ని కనెక్ట్ చేయాలి అనేది మొత్తం అన్నీ మనకి ఇక్కడ మాన్యువల్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను, ప్రాక్టికల్గా కూడా మీకైతే చూపిస్తాను నేను. సో మనం మెయిన్ యూనిట్కి అయితే ఇంకా ఓపెన్ చేద్దాం. ఇంతకుముందు నేనైతే వేరే తీసుకున్నానండి, బోట్రానిక్స్ వాయు అనేది. అందులో అయితే ఇంత మనకైతే సెక్యూర్గా అయితే ప్యాకింగ్ అంటే ఏం లేదు ఒకనండి. ఇందులో చూసుకోవచ్చు మనకి నీట్గా ఇది కూడా ఇచ్చాడు. మనకి పెట్టుకోవడానికి కూడా బాగా సాఫ్టీగా. నెక్స్ట్ మనం మెయిన్ యూనిట్ అయితే ఓపెన్ చేసాము. చూసుకోవచ్చు మెయిన్ యూనిట్. సో ఇలా అయితే ఉందండి. బాగా ఇది చూసుకోవచ్చు, హైట్గా కూడా ఉంది, చూడడానికి లైట్ వెయిట్గా ఉంది. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ మనం గాలి వెళ్ళడానికి అయితే ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడైతే ఎల్ఈడి లైట్ ఉంది. ఇక్కడ వచ్చేసి 12 volt ఛార్జింగ్ కార్లో నుంచి పెట్టడానికి అయితే సాకెట్ ఉంది. ఇక్కడ యూఎస్బి పోర్ట్ అయితే ఉంది, యూఎస్బిది. మనము యూఎస్బి నుంచి వేరే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. మనం ఛార్జ్ చేయాలంటే చూసుకోవచ్చు, ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది కదా, ఇక్కడ మనమైతే మొబైల్కి దీనికి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో మనము పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో టార్చ్ ఉంటుంది, పవర్ బ్యాంకు, టోటల్ అన్నీ ఉంటాయి. ఇక్కడ టిప్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద బ్యాటరీ లైఫ్ అనేసి ఇక్కడ మొత్తం వచ్చేసి ఎక్కువ సమయం దీన్ని యూజ్ చేస్తే మనకి టెంపరేచర్ అనేది 70 degrees దాటితే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు అది కూల్ అయ్యేదాకా మళ్ళీ అది మనకైతే ఆన్ అవ్వదు, తర్వాత రీస్టార్ట్ అవుతుంది అనేసి ఇక్కడ ఇచ్చారండి. ఇది 75 decibels కంటే ఎక్కువ సౌండ్ చేస్తుంది అని ఇచ్చారు. టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఇంజురీ ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బిఫోర్ యూజ్. దీన్ని యూజ్ చేసే ముందు మనకి ఏదైనా ఇంజురీస్ అవన్నీ జరగకోకుండా ఉండాలంటే మనమైతే మాన్యువల్ అన్నది చూడమన్నారు. బోట్రానిక్స్ ఇంక చూసుకోవచ్చు ఇక్కడ బ్యాడ్జింగ్, కంపెనీ యొక్క నేమ్, బ్రాండ్ నేమ్ అయితే. ఇంకా 2000 mAh 7.4 volts బ్యాటరీ, ఇన్పుట్ 5 volts 1 amps
పవర్ ఇచ్చినాడు సరిపోతుంది. రిలేటెడ్ ఇన్పుట్ పవర్ 5 వాట్స్ అన్నాడు. రేటెడ్ పవర్ ఇంకా ఇది వచ్చి మేడ్ ఇన్ చైనా అండి. ఇక్కడ మనం అయితే ఎయిర్ ఇన్లెట్ అవ్వడానికి సర్క్యులేట్ అవ్వడానికి ఇక్కడైతే చూసుకోవచ్చు గ్రిల్ అన్నది ఉంది. ఇంకా టాప్లో కూడా ఉంది మనకి ఎయిర్ అన్నది ఫ్లో అవడానికి. ఇంకా లేదు. ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకు మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చేటివన్నీ మనమైతే ఎక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు నాజిల్లు అన్నీ సపరేట్గా ఇస్తే మనం పెట్టుకోవడానికి లేదంటే అవి ఎక్కడో కూడా మిస్ అవుతాయి. కాబట్టి ఇందులోనే మనకైతే ఒక చిన్న కంపార్ట్మెంట్ అయితే ఇచ్చారండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడే మనకైతే ఇది వచ్చి సైకిల్ నాజిల్లు. మనము సైకిల్కి గాలి పట్టాలన్నప్పుడు ఈ నాజిల్ అయితే ఉపయోగించాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో బెలూన్స్ ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు బెలూన్స్ అవి ఊదాలన్నా దానికి వచ్చేసి ఈ యొక్క నాజిల్ అయితే మనం అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు వాలీబాలు ఫుట్బాలు వంటి బాల్స్కి అయితే మనము ఎయిర్ పెట్టాలంటే దీన్ని అయితే వాడాలి. ఈ మూడు కూడా మనకైతే ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. మనకి ఇది ఒక మంచి బెనిఫిట్ అయితే చెప్పుకోవచ్చు. ఇలా పెట్టేసామంటే అది హైడ్ అయిపోతుందండి. ఇదొక కంపార్ట్మెంట్ మనకి ఇవ్వడం చాలా మంచిది. చూసుకోవచ్చు మనకు వచ్చి ఈ పైప్ వచ్చేసి ఇక్కడ అయితే మనమైతే ఇలా అన్నది ఇక్కడ మనమైతే నీట్గా టైట్గా బిగించుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఎయిర్ పడుతున్నప్పుడు మనకి హాట్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మనకు ఒక రబ్బర్ అన్నది ప్రొవైడ్ చేశారు హీట్ రాకోకుండా. ఇది వచ్చేసి మన యొక్క బైక్ కానీ కార్ కానీ పెట్టుకోవచ్చు. మనం సైకిల్ పెట్టుకోవాలంటే ఇక్కడ అడిషనల్గా ఇచ్చినటువంటి ఇందాక చెప్పాను కదా నాజిల్స్ అనేది ఇలా ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బైక్కు కార్కి అయితే యూనివర్సల్ కాబట్టి ఏం అవసరం లేదు. ఇది ఇలానే పెట్టేసి చేసుకోవచ్చు. ఇంకా మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్ ప్రెస్ 3 సెకండ్స్ అంటే ఆన్ ఆఫ్ అవుతుందండి. ఇక్కడ ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే మామూలు షార్ట్ ప్రెస్ సింగిల్ క్లిక్ చేస్తే స్టార్ట్ లేదా స్టాప్ అవుతుంది. ఇంకా ప్లస్ గుర్తు అంటే మనం యొక్క ఎయిర్ అన్నది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇంకా మైనస్ అంటే లోవర్ అది ఎలా అన్నది ఇప్పుడే చూపిస్తాను మీకు చూడండి. ఇప్పుడైతే మనము మన ఎక్విప్మెంట్ని ఆన్ అయితే చేసాము చూసుకోవచ్చు. ఆన్ అన్నీ పడింది కదండి. ఇక్కడ మనమైతే బైక్ సెట్ చేసాం కాబట్టి బైక్కి 34.5 అయితే ఉంది. నేను ఇందాక పెట్టాను కాబట్టి తక్కువ ఉంది. మనం యాక్చువల్గా బైక్కి 33, 36 దాకా పెట్టుకోవచ్చు. ఇలా ప్లస్ చదవమంటే పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకోవచ్చు మీరు కార్కి 36 ప్రీ ఇన్స్టాల్డ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మాన్యువల్ మన ఇష్టం అంటే ఏదైనా దేనికైనా పెట్టుకోవాలనుకుంటే దీనికి వచ్చేసి 30% అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బాల్కి వచ్చేసి 9.0 ఉంది. ఇంకా నెక్స్ట్ సైకిల్కి వచ్చేసి 45.0 ఉంది. బైక్కి 32 ఉంది చూసుకోవచ్చు మీరు. కార్కి 36 ఉంది. ఇది 30 ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా నెక్స్ట్ మనకైతే లైటు చూసారా. లైటు అన్నది ఎలా ఉందో ఎంత బ్రైట్నెస్గా ఉందో లైట్ కూడా చూసుకోవచ్చు మీరు. చూడొచ్చు లైట్ యొక్క బ్రైట్నెస్ కూడా ఎంత బాగుందో. ఇంకా లైట్ని కూడా మనం ఎమర్జెన్సీగా కూడా ఉపయోగించుకోవచ్చు. చూడొచ్చు బ్లింకింగ్ అవుతుంది. ఇలా బ్లింకింగ్ కావాలన్నా కూడా మనము ఈ లైట్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీరు పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి USB పోర్ట్లో అయితే మనమైతే మొబైల్ పెట్టామండి. మొబైల్ ద్వారా మనం పవర్ బ్యాంక్ లాగా కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు. ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్ ర్యాపిడ్లీ అనేసి మనకైతే స్పీడ్ ఛార్జింగ్ కూడా ఇందులో ఆప్షన్ అయితే ఉందండి. స్పీడ్ ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది ఇందులో. సో ఇప్పుడు మీకు బెలూన్ని గాలి ఎలా పట్టాలి ఇప్పుడు నేనైతే మీకు అయితే చూపిస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బెలూన్ నాజల్ అయితే బిగించేసామండి. బెలూన్ నాజల్ బిగించాము చూసుకోవచ్చు. బెలూను చూడొచ్చు బెలూన్ కూడా ఎంత తొందరగా అయితే ఇన్ఫ్లేట్ అవుతుందో చూసుకోవచ్చు. సో వేసి చూశారుగా ఇప్పుడు ఎలా అన్నది ఏంటి అన్నది ఇది చేయమంటే ఇంకా మీకే. సో ఇలా మీరైతే టైర్ ఇన్ఫ్లేటర్ని ఉపయోగించి మీరైతే ప్రతి ఒక్క వెహికల్కి మీరైతే గాలన్న పట్టుకోవచ్చు. మీరే సొంతంగా పంచర్ కూడా వేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇంకో వీడియోలో మీకైతే చెప్తాను నేను. సో ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంది నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి. నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మరికొన్ని మంచి వీడియోలు అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.